गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంచి కామకోటి పీఠం సర్వజ్ఞపీఠం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి స్తోత్రంలో మనము గమనించినప్పుడు అపార కరుణా సింధుం అనేటువంటి పదం వస్తుంది. అది ఆయనకు దయాగుణం, కరుణకు ఒక నిదర్శనం. కామాక్షిదేవి తన కన్నుల ద్వారా అంతఃకరణము, దయ, ప్రేమ ఇవన్నీ కూడా ప్రతిరూపమైన వారే కాంచి పరమాచార్య స్వాముల వారు. అతి పిన్న వయసులో మహత్తరమైనటువంటి సర్వజ్ఞపీఠాన్ని నిర్వహించినటువంటి శ్రీవారు అనతి కాలంలోనే అత్యధికమైనటువంటి వేద శాస్త్ర సారమునంతటినీ కూడా పుణికి పుచ్చుకొని తదనంతరం మొట్టమొదటిసారిగా వారణాసికి ప్రయాణించాలనేటువంటి వారి సంకల్పం. ఎందుకనగా పరమోద్దేశం భారతీయులందరిది ఏమనగా కాశీని దర్శించాలి. ప్రతి ఒక్క హైందవుడు ఆ గంగలో ఒక్కసారైనా మనకు మునక వేసి ఆ కాశీ విశ్వనాథుని దర్శించినప్పుడే భారతీయులందరికీ కూడా జీవనం పరమ పావనమని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. పరమశివుని జటాజూటము నుండి భూమికి తేబడినటువంటి ఆ యొక్క భగీరథుని ప్రయత్నమునకు తార్కాణమే మహాగంగా ప్రవాహం. ఎన్ని యుగములు జరిగినా కాశీ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అది పరమేశ్వరుని యొక్క త్రిశూలం పైన స్థాపించబడి ఉందని అనేకమైన పురాణాల ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. సకల దేవతలందరూ కూడా కాశీపట్నంలో విరాజమానమై ఉంటారు. కాశీ విశ్వనాథుని దర్శనం, అన్నపూర్ణాదేవి, కాశీ విశాలాక్షి, కాలభైరవుడు, ఇటువంటి మహత్తరమైనటువంటి దేవాది దేవతలందరూ కూడా పరివేష్టితుడైనటువంటి ఆ మహేశ్వరుని దర్శనం మనందరి భాగ్యం. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం స్థాపకుడైనటువంటి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తన యొక్క పవిత్రమైన స్థానంగా కాశీ దివ్యనగరాన్ని ఎంచుకొని దివ్యమైనటువంటి ప్రస్థానత్రయముకు భాష్యం రాయడమే కాకుండా ప్రత్యక్షంగా పరమేశ్వరుని దర్శించినటువంటి మహాపురుషుడు. ఆ పరంపరలో వెలుగు కిరణంలాగా ఆవిర్భవించిన వారే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. మొట్టమొదటి వారి యొక్క యాత్ర దివ్యమైన కాశీనగరం. అందుకు స్వాముల వారు పాదయాత్రతో వెళ్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కాంచి కామకోటి పీఠంలో ఏదైనా కార్యక్రమం
నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దానికి పూర్వభావి కార్యక్రమాలను చేపడతారు. అలానే కాంచి పరమాచార్య స్వాముల వారు శిష్యులను పిలిచి, మీరు పాదయాత్రగా కాశీకి వెళ్ళి అక్కడి తిరిగి వచ్చేటప్పుడు వాహనం ద్వారా రండి. త్రోవలో వెళ్ళేటప్పుడు ప్రతి గ్రామంలో కూడా వెళ్తూ అక్కడి పరిస్థితులు, వాతావరణం అన్నిటినీ కూడా తెలుసుకొని తపాలా ద్వారా తెలియజేయాలి. ప్రతిరోజు ఒక పత్రం పంపించాలి. ఇలా వెళ్ళడానికి కేవలం 2 మాత్రం ఒప్పుకున్నారని విన్నాం. అలా వారు వెళ్ళడానికే దాదాపుగా 6 నెలలు సంభవించింది. అన్నిటిని కూడా ప్రతిరోజు కూడా ఆ లెటర్స్ మఠానికి రాసేవారు. వచ్చేటప్పుడు ఆయన వాహనంలో ట్రైన్ మరియు బస్సు సౌకర్యాలతో చాలా ఆలస్యంగా 1 నెల రోజులు తిరిగి వచ్చారు. ఆ కాలంలో కాశీకి వెళ్ళిన వారు, కాటికి వెళ్ళిన వారు అనేటువంటి ఒక నానుడి ఉందన్నమాట. అనేకమైన విపత్కర పరిస్థితులు ఉంటాయి. ఇటువంటిది కాంచి పరమాచార్య స్వాముల వారు ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి మార్గదర్శన సూచన అనుసరించి తన సిబ్బంది అందరూ మరియు ఒంటెలు, ఏనుగులు అన్నీ కలిసి వారు మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దివ్యమైనటువంటి దైవ సన్నిధానంతో కూడా వారు ప్రయాణించారు. అది విశేషమైనటువంటి కార్యక్రమం. అది వారు అలా దాదాపుగా 6 ఏండ్లు వారికి పట్టిందని ఒక సమాచారం. వారు అలా వెళ్తున్నప్పుడు అనేకమైన రాష్ట్రాల్లో వారు పదార్పణ చేశారు. దమనీయమైన పరిస్థితులు ఉన్నాయి ఆ కాలంలో. స్వతంత్రం రాకపూర్వం యొక్క కథ మనం వింటున్నది. ఆ విధంగా ఒరిస్సా మరియు బెంగాల్ అనేకమైన ప్రాంతాలు ఒక్కొక్కటి తిరిగి వచ్చేటప్పుడు ఆంధ్ర వైపుగా మరియు కంచికి వచ్చారని కూడా మనకు సమాచారం అందుతుంది అనమాట. మహాస్వాముల వారు అలా ఒరిస్సా ప్రాంతం వెళ్తున్నప్పుడు అక్కడ కెండ్ జహార్ అనేటువంటి ఒక ప్రదేశం, అది ప్రస్తుతం అదొక డిస్ట్రిక్ట్గా ఉంది. దాన్ని కేవన్జార్ అని కూడా అంటారు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత 5 షెడ్యూల్డ్, అంటే కాన్స్టిట్యూషన్లో 5 షెడ్యూల్డ్ ప్రాంతంగా గుర్తించబడింది. అనగా గవర్నర్ యొక్క పర్యవేక్షణలో ఆ జిల్లాలన్నీ కూడా, ఆ ప్రాంతాలు రక్షించబడతాయి. కారణం ఏంటంటే అందులో ఈ యొక్క ట్రైబల్స్ ఉంటారనమాట, వనవాసి అంటాం, గిరిజనులు. ఈ విధంగా ఎక్కువగా అధిక శాతం ఇప్పటికీ అక్కడ గిరిజనులు ఉన్నారు. వారు ఆ కాలంలో, మరి బ్రిటిష్ వాళ్ళ కాలంలో అని చెప్పగా, వారికి ఎటువంటి దమనీయ స్థితి పరిస్థితులు ఉండవచ్చు, ఆహారానికి పేదతనం ఎలా ఉండవచ్చు అనే దాన్ని మనం ఒకసారి చరిత్ర గత తిరిగి చూస్తే తెలుస్తుంది. అప్పుడు కెండ్ జహగార్ అనేటువంటి ఒక సంస్థానం ఉండేది. ఆ సంస్థానం పాలకులు శ్రీవారిని ఎంతో వైభవంగా స్వాగతం చేశారు. అదైన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు గిరిజన ప్రాంతం ద్వారా వెళ్తున్నారనమాట. అక్కడ వారి దమనీయ పరిస్థితిని చూశారు. పేదతనం, వీరి మనస్సు ద్రవించింది. ఆ యొక్క పర్వత శ్రేణుల్లో ఎంతో అమాయకంగా ఉన్నటువంటి వారిని చూసి శ్రీవారు ఏమన్నారంటే, మేనేజర్ని పిలిచి వారందరికీ కూడా మీరు 3 రోజులు భోజనం పెట్టండి అన్నారు. మేనేజర్ హడిలిపోయాడు. స్వామి వారంతా గిరిజన వాసులు, 100 మంది ఉన్నారు, అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు. మరి వారికి వడ్డించి అన్ని చేయాలంటే మన దగ్గర వంట వాళ్ళు కావాలి, పాత్ర సామాన్లు కావాలి. దీన్ని ఏం చేయాలని అడగగానే శ్రీవారు అన్నారు, వారికి ఉపాయనం ఇవ్వండి అన్నారు. దాన్ని తమిళంలో ఉలుప్పై అంటారు. అంటే ఏమేమి ఇస్తారు? అక్కడ బియ్యము, కాయగూరలు, పండ్లు అనేకమైనవన్నీ ఇవ్వండి, వారే వంట చేసుకొని తింటారని. స్వామివారు ఈ విధంగా సహాయం చేయగానే వారందరూ ఎంతో సంతోషించి, భగవంతుడే వీరి రూపంలో వచ్చారని 3 రోజులు శ్రీవారి సన్నిధానంలో ఉన్నారంటే వారి ఎంత అదృష్టం. గిరిజనులు అనగానే మనకు ఒకసారి జ్ఞాపకం వస్తుంది, పరమేశ్వరుడు ఆ యొక్క గిరికన్యని పెళ్లి చేసుకున్నాడు, మరియు చెంచులక్ష్మిని కూడా
మహావిష్ణువు పెళ్లి చేసుకున్నాడని ఈ అడవి జాతి వారికి, గిరిజనులకు పురాణాల్లో కూడా ప్రత్యేకమైన స్థానం మనం చూస్తున్నాం. ఆ విధంగా 3 రోజులు శ్రీవారు వారందరికీ కూడా సహాయం అందించి వారిని అనుగ్రహించారనమాట. అదే దారిలో ఒరిస్సాలో వెళ్తున్నప్పుడు ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు ఎదురుపడ్డారు. శ్రీవారు వాళ్ళని చూసి, మీరందరూ ఎవరు అనగా, మేము సర్కస్ కంపెనీ అన్నారు. స్వామివారు అన్నారు, మాది ఒక సర్కస్ కంపెనీనే, చూసారా ఏనుగులు ఒంటెలు ఎలా ఉన్నాయా అన్నారు చమత్కారంగా. స్వాముల వారిని వారు చాలా కష్టంలో ఉన్న మీ ఆశీర్వాదం కావాలంటే మహాస్వాముల వారు ఆ సర్కస్ కంపెనీ వారికి కూడా దాదాపుగా వారం రోజులు ఆ యొక్క అన్ని వస్తువులు ఇవ్వడం, వారికి అందరికి ఎంతో సహాయం చేశారు. వారిని చూసి వారందరూ కూడా ఒరిస్సా భాషలో మహాస్వాముల వారు ఉదారమూర్తి ఉదారమూర్తి అన్నారు. అనగా ఆ యొక్క కరుణనే ఈ రూపంలో అవతరించి వచ్చిందని వారి యొక్క భాషణం. అలానే మహాస్వాముల వారి యొక్క పరమ ప్రేమ స్వరూపమైనటువంటి అనేక విషయాలను మనం పునరావృతం అవుతూనే ఉంటాయి. నవంబర్ 1940లో తిరుచెట్టాన్కూడి అనే ప్రదేశం, అక్కడ మహాస్వాముల వారు సంచారం చేస్తున్నారన్నమాట. తీవ్రమైనటువంటి వర్షాలు, ఆ వర్షాలకు అన్ని కొండ చర్యలు అలా విరిగి పడిపోతున్నాయి. ఆ యొక్క అధికారులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కావలసిన సహాయం చేస్తున్నా, నీటికి అటువైపు ఉన్నటువంటి దాదాపుగా 500 పూరి గుడిసెల్లో ఉన్నటువంటి హరిజనులు వారందరూ కూడా తాపత్రయపడుతున్నారు. శ్రీవారి దూరదృష్టి. అప్పుడు అక్కడున్న అధికారులను పిలిచి, మీరు అందరికీ సహాయం అందిస్తున్నారా, మరి అటువైపు ఉన్న వాళ్ళ గురించి మీరు ఆలోచించారా అనగానే, మాకు తెలుసు స్వామి, అయితే ఈ వర్షాల్లో మేము ఏ విధంగా వాహనాలు అక్కడికి వెళ్ళగలవు అనగానే శ్రీవారు మఠం మేనేజర్కి చెప్పారు, మన యొక్క ఏనుగులు ఉన్నాయి కదా, ఆ ఏనుగులన్నింటినీ అధికారులకు ఇవ్వండి, వాటి సహాయం ద్వారా అటువైపు తీరంలో ఉన్నటువంటి హరిజనులకు అందరికి కూడా ఆహారం పంపించవచ్చు, మందులు పంపించవచ్చు అని వారికి అధికారులకు ఆ ఏనుగులను అప్పచెప్పారు. సకాలానికి ఆ గజరాజుల సహాయంతో అటువైపు ఉన్నటువంటి తీరవాసులు అందరికి కూడా మన యొక్క కాంచీ మఠం యొక్క ఏనుగులు ఎంతో సహకరించాయి. అందుకే ఆ యొక్క పిళ్ళియార్ అంటే ఏనుగే ఆ మహాగణపతే వారిని అనుగ్రహించాడని స్వాముల వారు అన్నారన్నమాట. కావున ఆత్మీయులారా, కరుణాస్వరూపులైనటువంటి వారు తక్షణమే స్పందిస్తారు. అంటే భగవంతుడే వీరి రూపంలో వస్తూ అందరిని అనుగ్రహిస్తున్నారనడానికి ఇది ఒక సాదోహన ఉదాహరణ అన్నమాట. కావున ధర్మం అనగానే దయ అనేటువంటి చాలా ప్రాధాన్యమైనటువంటిది. కన్నడ భాషలో దయయే ధర్మద మూల అని అంటారు. కావున దయ ఎక్కడ ఉందో ధర్మం అనేది అక్కడ ఉంటుంది. కావున స్వాముల వారి దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి వారు. తల్లిని దర్శించుకోవడానికి బిడ్డలు ఎలా పరిగెత్తుకుంటూ వస్తారో, ఆపత్తులో ఉన్న వారందరూ కూడా శ్రీవారి శరణు పొందేటువంటి వారు. అనేక విషయాల్లో సంశయాలు ఉన్నటువంటి వారు కూడా శ్రీవారి దగ్గరికి వచ్చి తమ సంశయాలు నివృత్తి చేసుకునేటువంటి వారు. కేవలం హైందవ ధర్మానికి సంబంధించిన వారు మాత్రమే కాకుండా ఎంఎం ఇస్మాయిల్ అని ఇస్లాం ధర్మాన్ని చాలా చక్కగా పాటించేటువంటి వారు. ఆయన చీఫ్ జస్టిస్ కూడా. ఆయనకు అనేక విషయాల్లో హైందవ ధర్మం పైన ఆయనకు సద్భావన ఉండేది. తన పవిత్ర గ్రంథాల్లో ఖురాన్ ఎలాంటిదో అలానే హైందవ ధర్మంలో ఉన్నటువంటి శ్రీమద్ రామాయణం పైన ఆయనకి ఎక్కువ మక్కువ. ఆయన అనేక మార్లు కంభరామాయణాన్ని గురించి చాలా చక్కగా అధ్యయనం చేశారు. ఎప్పుడు వీలు దొరికినప్పుడల్లా శ్రీ ఎంఎం ఇస్మాయిల్ గారు శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి వారు. పూజలన్నీ అయిన తర్వాత శ్రీవారిని దర్శించుకొని అనేక విషయాలు చర్చించేటువంటి వాళ్ళు. స్వాముల వారు ఆయన రాగానే ఆయన పైన ఉదారమైనటువంటి ఒక ప్రేమ. జ్ఞానులు అనేటువంటి వారు అన్ని ధర్మాల్లోనూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లోక కళ్యాణాన్ని కోరేటువంటి వాళ్ళు నిజమైనటువంటి సాధు స్వభావము అని. ఒకసారి ఎంఎం ఇస్మాయిల్ గారు వచ్చారు. ఉదయం నుండి శ్రీవారితో అనేక విషయాలు చర్చిస్తూ ఉండగా
ఒక పరిచారకుడు వచ్చి శ్రీవారికి పూజ విషయమే జ్ఞాపకం చేశారు. అప్పుడు అవునవును పూజకి వెళ్ళాలి అనుకుంటూ, మరి జడ్జి వచ్చారు కదా, ఆయనకని మనం ప్రసాదం ఇవ్వాలని అన్నారు. పరిచారకులకు అందరూ ఆశ్చర్యపోయారు. ఏం ప్రసాదం ఇవ్వాలి వీరికి, ఆయన్ని ఎలా తీసుకుంటారు అసలు ప్రసాదం ఇస్తే అని అనుకుంటూ ఉండగానే స్వాములు చిన్న సైగ చేశారు ఒకరికి. వారి యొక్క సంజ్ఞను అర్థం చేసుకున్నటువంటి ఆంతరంగ భక్తుడు పరిచారకుడు లోపలికి వెళ్ళి ఒక చిన్నదైనటువంటి ఒక పెట్టెని తీసుకొచ్చి శ్రీవారి ముందర పెట్టారు. అది ఏమైండొచ్చును అని అందరూ కుతూహలంగా ఉన్నారనమాట. ఎంఎం ఇస్మాయిల్ కూడా స్వామివారి యొక్క అంతరంగ విషయాలు బాగా తెలిసినవారు. అప్పుడు ఒకసారి ఎంఎం ఇస్మాయిల్కి ఇచ్చి దాన్ని ఒకసారి మీరు తెరవండి అన్నారు. తెరవగానే గుబాలున మంచి సుగంధ వాసన వచ్చింది. పరిమళం నిండిపోయింది ఆ ప్రదేశం అంతా. అప్పుడు స్వాములవారు మందహాసం చేస్తూ, ఇది మీరు కాదనరు, ఎందుకనగా ఇస్లాం ధర్మంలో కూడా గంధము అనేటువంటిది ఒక ఉరుస్ చేస్తారు, మీరు అంటే ఉత్సవం చేస్తారు. ఉత్సవం మొదట్లో మీరు మసీద్ అంతా కూడా గంధంతో మెత్తుతారుగా అనగానే అవును స్వామి అని ఎంతో భక్తిగా ప్రేమగా ఆ గంధపు డబ్బిని తీసుకున్నారు. అందరూ అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత దూరదృష్టి ఉంటుంది కదా స్వాముల వారికి. వారు ఎలా మన ధర్మాన్ని గౌరవిస్తారో ఇతర ధర్మాలను కూడా మనం గౌరవించాలనే స్వాముల వారి యొక్క విశాల హృదయం. అందుకే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటారు. అందరిలోనూ ఏకాత్మ స్వరూపమైన భగవంతుని దర్శించేటువంటి వారి నిజమైనటువంటి జ్ఞానులు. వారికి సహసిద్ధంగానే ప్రేమ, దయ, అంతఃకరణాలు, మాతృస్వరూపమైన భావనలన్నీ కూడా ఇమిడి ఉంటాయి. కావున ఇటువంటి అనేక విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఆధ్యాత్మికంలో మరియు లౌకికంగానూ మనం అభివృద్ధి చెందడానికి ఇవెంతో దోహదకారి అనిపిస్తుంటాయి. మహాస్వాములు వారు సర్వ జగత్తుకు మార్గదర్శి. వారి కథనాలను మరల మనం విని మన జీవితాన్ని ఆ గంధపు చెక్కలో ఉన్నటువంటి సుగంధ పరిమళాలుగా మనం మార్చుకొని జీవితంలో పరమాత్మని పాదములు చెందేటువంటి యోగ్యతను మనం కలిగించేటువంటి అనుగ్రహాన్ని కాంచి పరమాచార్య స్వామి వారి మనందరికి అనుగ్రహించినగా కానీ ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను వినయపూర్వకంగా నిరహంకార భావనతో శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాములు దివ్య పాదపద్మను సమర్పి సెలవు తీసుకుంటాను. శ్రీ శంకర విజయ సరస్వాముల వారు మరియు తదంతే వాసి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు కూడా ఇరువురు చాతుర్మాస్యంలో ఆ యొక్క తిరుపతి, దిగువ తిరుపతి పాదుకా మంటపము అని అంటారు. అది ఎవరినైనా సరే బస్టాండ్ నుంచి చాలా కొలది దూరంలోనే ఉంది. ఈ చాతుర్మాస్య పర్వదినాల్లో మహాత్ముల దర్శనం అనేటువంటిది జీవితంకు కొత్త మార్గాన్ని మనకు చూపిస్తుంది. తర్వాత జీవితంలో మనం అభివృద్ధి చెందడానికి దోహదకారి అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ వెళ్ళేటువంటి వారందరూ కూడా సాంప్రదాయ దుస్తులను ధరించి చాలా చక్కగా వెళ్ళి ఆ పూజారి కార్యక్రమాల్లో పాల్గొని ప్రతినిత్యము జరిగేటువంటి గోపూజ, మహాత్రిపుర సుందర సమేత చంద్రమౌళీశ్వర పూజలు మరియు సాయంకాలం పూట ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఉదయం నుండి వేద పండితులతో క్రిక్కిరిసి ఉండేటువంటి అనేక సదస్సులను కూడా మనం దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. మనమందరూ వెళ్ళి శ్రీవారి యొక్క పాద చెంతన మనం ఉండి వారి దివ్య అనుగ్రహాన్ని మనం పొందుదాం గాక. ఇట్లో మీ ప్రీతమనేస్తము నివర్త నాగభూషణ శర్మ 7483229249. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర.